హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు ప్రసాదం నేను చింతపండు పులిహోర చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు పల్లీలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అన్నం సాల్ట్ వేసి ఉడికించి మళ్ళీ గాలికి పెట్టాను నేను పొడి పొడిగా ఉండడానికి. ఇది వచ్చేసి చింతపండును బాగా గుజ్జు తీసుకొని అందులో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. దీన్ని బాగా దగ్గరికి అయ్యేటట్టు మరిగించుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు ప్రాసెస్ మీకు చూపిస్తాను. మనం రైస్లో ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాము చింతపండు మిశ్రమం ఉంది కదండి, రెడీ అయింది. ఇందులో వేసి రైస్ కలుపుకోవాలి. మనము మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీకు ఎంత పులుపు సరిపోతుందో అంత చింతపండు వేసుకోండి. మనకి దీనికైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది. నేను చేయితో మంచిగా మిక్స్ చేస్తున్నాను. స్పూన్ అంటే మనకు చూడండి, మొత్తం మంచిగా కలుపుకున్నాం కదా. దీనికి పోపు మనం ప్రిపేర్ చేసాము. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నాను నేను. తర్వాత పల్లీలో కొంచెం టైం పడుతుంది. పల్లీలు, శనగపప్పు, మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అందులో వేసాం కదా, నేను ఇప్పుడు వేయను. కొద్దిగా ఆవాలు, రైస్ క్వాంటిటీని బట్టి అన్ని కొద్దిగా వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, కొంచెం మంచిగా ఎర్రగా కావాలి. కరివేపాకు వేయాలండి. కొత్తిమీర కూడా వేసుకోండి. కొద్దిగా ఇంగు వేసుకోండి. మీరు ఇంగు ఏంటంటే ఫ్లేవర్ వస్తుంది. కావాలనుకుంటే కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేను. ఆవాల పొడి అండి, మనం ఆవాల పొడి పేస్ట్ చేసి పెట్టాం కదా, దీనివల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఎక్కువగా వేసుకోకండి, చేదుతనం వస్తుంది. అందుకని కొద్దిగా చూసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ పసుపు యాడ్ చేస్తాను నేను. ఆల్రెడీ రైస్లో యాడ్ చేసాం మనము. కొద్దిగా స్విచ్ ఆఫ్ చేసుకోండి. రైస్లో కలిపేద్దాం మనం. రైస్లో ఆయిల్తో పాటు పోపు మొత్తం వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర అని. ఇది ఈరోజు మార్నింగ్ ప్రసాదం నేను బెల్లం సమర్పించుకున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ ప్రసాదంగా పెట్టుకుంటున్నాను. ఈరోజు పులిహోర పెట్టాలన్నారు కదా, సో పులిహోర అన్నం చేశాను నేను. ఈరోజు మనకి లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఉన్నారు కదా అమ్మవారు, వారికి నేను ఈరోజు నైవేద్యంగా సాయంకాలం ఈవినింగ్ 7 అవుతుందండి. ఇప్పుడు నేను నైవేద్యం సమర్పించుకుంటున్నాను అమ్మవారికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నచ్చిన